అందరికీ మరణాత. మోషే సుఖోపవాసములలోని 36వ దినము. అంశము నిర్గమాకాండము 20 నుండి 40 అధ్యాయముల సారాంశము. ప్రార్థన. తండ్రి, మరొక మారు నీ ఏర్పాటు ప్రజల ప్రయాణ పుస్తకము దగ్గరకు మేము వచ్చియున్నాము. మాకు నేర్పించవలసిన సంగతులు నేర్పించుమని యేసునామములో వందించుచున్నాము. ఆమేన్. 20వ అధ్యాయము. దశాజ్ఞలు. మెరుపులు, బూరధ్వనియు ప్రజలు విని, నీవు మాతో మాటలాడుము, దేవుడు మాటలాడిన ఎడల మేము చనిపోవుదుమనిరి. నా కొరకు మంటి బలిపీఠము కట్టి బలుల నర్పించుమని దేవుడు చెప్పెను. రాళ్లతో యజ్ఞవేదిక కట్టుట. 21వ అధ్యాయము. దాసుని 7 సంవత్సరములకు విడిచిపెట్టవచ్చును, పంటికి పన్ను, కంటికి కన్ను. యజమానుడు ఎద్దు భద్రము చేయకుంటే పొడుచునని ఎరిగి అతడు మరణశిక్షకు పాత్రుడు. కప్పులేని గోతి వలన నష్టము పెట్టుకొనవలెను. 22వ అధ్యాయము. పశువులను దొంగిలింపరాదు, దానికి బదులియ్యవలెను. కన్నపు దొంగ వస్తే కేసులేదు. పరులు చేలు మేయనీయకూడదు, చేనికి అగ్గి తగలనీయకూడదు. వ్యాజ్యము దేవుని యొద్దకు తేవలెను. పెండ్లి నిబంధనలు శకునము కూడదు. పరదేశస్థులను బాగుగా చూడవలెను. దిక్కులేని వారిని నిందింపవద్దు, అధికారులను నిందింపకూడదు. జ్యేష్ఠ కుమారుని నాకు అర్పింపవలెను. 23వ అధ్యాయము. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయ సాక్ష్యము కూడదు. శత్రువు పశువును అప్పగించుము, లంచము కూడదు, పరదేశిని బాధింపకూడదు. 6 ఏండ్లు పండించి 7వ సంవత్సరము బీడుగా వదలవలెను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. గుడికి వెళ్ళునప్పుడు చందా తీసుకుని వెళ్ళవలెను. 16వ కోత పండుగ ఆచరింపవలెను. 3 సంవత్సరములకు పురుషులు మందిర దర్శనము చేయవలెను. దూతను గురించి ఈ కాపాడే దూతకు కోపము పుట్టించకు, నా నామము ఆయనకున్నది. అన్యుల విగ్రహములను పగులగొట్టి వారిని నిర్మూలము చేయవలెను. దేవుడు నీ అన్నపానాదులను దీవించును, నీ శత్రువులను వెళ్ళగొట్టెను. బలిమి చేత దేశ విగ్రహారధికులను వెళ్ళగొట్టవలెను. మనము సువార్త చేత వెళ్ళగొట్టవలెను. 24వ అధ్యాయము. దేవుని మాట మోషే, అహరోను, నాదాబు, అబీహును మరియు 70 మంది వినుటకు దేవుని సన్నిధికి రావలెను. దేవుని మాట ప్రకారము చేసేదమని ప్రజలు చెప్పిరి. మోషే రక్తబలి చేసి దేవుని గ్రంథమును వివరించెను. నిబంధన రక్తమును ప్రజల మీద చెల్లెను. దేవుని చూచిరి. దేవుడు రాతి పలకల శాసనములు ఇచ్చుటకు మోషేను పిలిచెను. సీనాయి కొండను మేఘము 6 రోజులు కమ్మెను. మోషే కొండ మీద 40 దినములు ఉండెను. 25వ అధ్యాయము. దేవుడు మోషేతో, ప్రజల వద్ద కానుకలు తీసుకొనవలెను. మీరు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను కనుపరిచిన రూపమును, ఉపకరణ రూపమును నిర్మింపవలెను. మందసము చేయవలెను. కెరూబులను చేయవలెను. కెరూబుల మధ్య నుండి దేవుడు మాట్లాడును. సన్నిధి రొట్టెల బల్ల చేయవలెను. దీపవృక్షమును చేయవలెను. 26వ అధ్యాయము. దైవాజ్ఞ. తెరల మందిరము కట్టవలెను. 27వ అధ్యాయము. తుమ్మకర్ర బలిపీఠము చేయవలెను, కొమ్ములు గలది. ఆవరణము ఏర్పరచుట. ఒలివ నూనె, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతము. 28వ అధ్యాయము. అహరోను తన కుమారుల యాజకత్వము వారికి వస్త్రములు కుట్టించవలెను. ఆ పనికి జ్ఞానాత్మపరులు రావలెను. ఎఫోదు మీద దట్టిపాగా. 1 మాణిక్య గోమేదిక మరకతము. 2 పద్మరాగము, నీలము, సూర్యకాంతము. 3 గారుత్మతము, ఇష్మురాయి, ఇంద్రనీలము. 4 రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతము. 29వ అధ్యాయము. యాజకులను ఏర్పరచు పద్ధతులు. దూడ, పొట్టేళ్లు, అప్పడములు తేవలెను. నూనెతో అభిషేకించవలెను. పాప పరిహారార్థమైన బలి. కోడెలోని గత్తర కాల్చివేయుట. జంతు రక్త ప్రోక్షణ. అహరోను అతని కుమారుల అభిషేకము నా మహిమ వలన పరిశుద్ధపరచబడును.
30వ అధ్యాయము ధూపవేదిక, దానికి కొమ్ములు, దానికి మోతకర్రలు చేయుట, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ప్రాణ పరిక్రయ ధనము. 1 ప్రొద్దుట, 2 సాయంకాల ధూపములు. అన్య ధూపము కూడదు, ద్రవ్య నైవేద్యము అర్పింపరాదు, పానీయము పోయకూడదు. కొమ్ములకై ప్రాయశ్చిత్త బలి చేయవలెను. గంగాళము పీఠము, తైలము అహరోను కుమారులకు అభిషేకము, ధూపద్రవ్యము అది యెహోవాకు ప్రతిష్ఠితము, మందసము ఎదుట ఉంచవలెను. 31వ అధ్యాయము బెజలేలు, ఈయన జ్ఞానాత్మ గలవాడు, చిత్రకార్యములు చేయగలడు. అహోలియాబు ఆయనకు జత, దాను గోత్రికుడు. విశ్రాంతి దినము ఆచరించుట నాకును మీకును గుర్తు. దేవుని వ్రేలితో రాయబడిన 2 రాతి పలకలు మోషేకిచ్చెను కొండమీద. 32వ అధ్యాయము బంగారపు దూడను చేయుట, యెహోవాకు పండుగ చేయుట. కొండమీద దేవుడు మోషేతో, దిగి వెళ్ళుము, నా ప్రజలు చెడిపోయిరి అని చెప్పెను. దేవుడు, నీవు ఊరుకొనుము, వారిని నాశనము చేసి నిన్ను గొప్ప జనముగా చేతును. మోషే అందుకు సమ్మతింపడాయెను. మోషే యెహోషువ కొండ దిగిరి, పలకలు పగలగొట్టెను, దూడను కాల్చి వారిచే త్రాగించెను. ఏర్పరచబడిన వారు దుర్మార్గులు. మోషే అహరోనును ఎందుకు ఇలాగు చేసితివనుట. అహరోను జవాబు, లేవీయులు మోషే ఆజ్ఞ చొప్పున 3000 మందిని చంపిరి. మోషే పాపక్షమాపణ నిమిత్తము ప్రార్థన వారిని క్షమించకపోతే జీవగ్రంథము నుండి నా పేరు కొట్టివేయుము. 33వ అధ్యాయము దేవుడు, నేను దూతనంపి అన్యజనులను వెళ్ళగొట్టెదను, మీరు పాలస్తీనకు వెళ్ళండి, నగలు తీసివేసిరి. ఇశ్రాయేలీయులు తమ డేరాలు ద్వారముల యొద్ద నిలువబడగా వెలుపటనున్న గుడారములోనికి దేవుడు వచ్చి మోషేతో మాట్లాడెను. ప్రత్యేకింపబడిన జనము బండసందులలో నుండి దేవుని సన్నిధికి రావలెను. మోషే దైవ మహిమ చూచెను. 34వ అధ్యాయము 2 రాతి పలకలు. సీనాయి శిఖరము మీద మోషేతో మాటలు. దేవుని నిబంధన. ఇశ్రాయేలీయుల ఎదుట ఎవ్వరు నిలువరు. అన్యుల విగ్రహముల ఎడల జాగ్రత్త. పరజనులతో నిబంధన చేసుకొనవద్దు. పొంగని వాటి పండుగ. 7 దినములు పొంగని వాటిని తినవలెను. పశువులలో మొదటిది నాది. దేవుని సన్నిధి వట్టి చేతులతో రాకూడదు. విశ్రాంతి దినము ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 పురుషులు దేవుని సన్నిధిని కనబడవలెను. ప్రథమ ఫలము తేవలెను. కొండ దిగునప్పుడు మోషే ముఖచర్మము ప్రకాశించెను. 35వ అధ్యాయము విశ్రాంతి దినము కట్టడలు, అర్పణలు అన్ని విధములైనవి తీసుకొని రండి. వివేక హృదయుల పని. గుడారమునకు కావలసినవన్నీ ప్రోగు చేయవలెను. హృదయ ప్రేరేపణను బట్టి ప్రజలు అర్పించిరి. స్త్రీలు తాము వడికిన నూలు తెచ్చిరి. బెజలేలు చిత్రమైన పనికి దైవాత్మ పూర్ణుడాయెను. 36వ అధ్యాయము నానా విధములైన గుడారపు పని చేయుటకై బెజలేలు వంటి వారిని మోషే పిలిచెను. కానుకలు అత్యధికమైనవి గనుక మానిరి. తెరలు, కొలుకులు, గుండీలు చేసెను. తెర 112 మూరలు, కప్పు తెర 120 మూరలు మేక వెంట్రుకలతో. పలకలు చేయుట 20 అడ్డు తెరలు. 37వ అధ్యాయము మందసము చేసెను. కరుణాపీఠము, బల్లను చేయుట, దీపవృక్షము, ధూపవేదిక. 38వ అధ్యాయము దహన బలిపీఠ నిర్మాణము, ఇత్తడి జల్లెడ, ఇత్తడి గంగాళము, ఆవరణ నిర్మాణము, యవనికలు, స్తంభములు. 39వ అధ్యాయము ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టుట, ఎఫోదు చేయుట, భుజఖండములను చేయుట, లేత పచ్చలు చేయుట. ఇశ్రాయేలీయుల పేర్లు వాటి మీద చెక్కబడెను. పతకములోని 4 పంక్తులు. 1 మాణిక్యము, గోమేదికము, మరకతము. 2 పద్మరాగము, నీలము, సూర్యకాంతము. 3 గారుత్మతము, యష్ము, ఇంద్రనీలము. 4 రక్తవర్ణము, సులిమాని, సూర్యకాంతము. దానిమ్మ పండ్లను చేయుట, గంటలను చేయుట. అహరోను వాని కుమారులకు దుస్తులు,
కిరీటము, దానిమీద యెహోవా పరిశుద్ధుడు, గుడారపు పని పూర్తి ఆయెను. దైవాజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీయులు చేసినందున దీవించబడిరి. 40వ అధ్యాయము. ప్రత్యక్షపు గుడారము నిలువబెట్టుట. మొదటి నెల మొదటి దినము. గుడారములోని వస్తువులు: 1 సాక్ష్యపు మందసము, 2 బంగారు ధూపవేదిక, 3 అడ్డుతెర దానిని కప్పియుండుట, 4 బల్ల దానిమీద వస్తువులు, 5 దీపవృక్షము, 6 మందిర ద్వారము, 7 గంగాళము దహన బలిపీఠము, 8 ఆవరణము. అభిషేక తైలముతో మందిరమును వాటిలోని సమస్తమును ప్రతిష్ఠించి అభిషేకించవలెను. దహన బలిపీఠమును కూడా ప్రతిష్ఠింపవలెను. గంగాళమును కూడా అహరోను ప్రతిష్ఠించవలెను. ఆయన కుమారులకును అభిషేకము. 2వ సంవత్సరము మొదటి నెలలో మందిరము నిలువబెట్టవలెను. మందసములో శాసనపు పలకలుంచెను. దానిమీద కరుణాపీఠము, మందసము కప్పెను. లోపటి బల్ల మీద సన్నిధి రొట్టెలుంచెను. బంగారు ధూపవేదిక మీద పరిమళ ద్రవ్య ధూపము, దహన బలిపీఠము మీద నైవేద్య సమర్పణ చేసెను. గంగాళములో నీళ్లు పోసెను. సారాంశము: ఆవరణ ద్వారపు తెరవేసెను. మోషే తన పని సంపూర్తి చేసెను. మేఘము గుడారమును కమ్మెను. అప్పుడు దైవ మహిమ మందిరములో వ్యాపించెను. యెహోవా ఉన్నందున మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము పైకి వెళ్ళునప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళ్ళిరి. పగలు మేఘము, రాత్రి అగ్ని ఆ గుడారము మీద ఉండెను. దీవెన. అలాగూ దైవ ప్రసన్నత, సన్నిధి మీలో నిత్యము ఉండి ఈ 40 దినములు ఆయన సన్నిధి కాంతిలో మిమ్మును సంచరింపజేయునుగాక. ఆమేన్.